వెల్కమ్ టు మెగా 9 టీవీ. శత్రు దేశమైన రష్యా రాజధాని మాస్కోలో అమెరికాకు చెందిన భారీ మిలిటరీ కార్గో విమానం C-17 గ్లోబ్ మాస్టర్ ల్యాండ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఇరు దేశాల మధ్య విమానాల రాకపోకలపై పూర్తి నిషేధం ఉన్న ఈ తరుణంలో ఆ విమానం మాస్కోలోని నూక్నోవో ఎయిర్పోర్ట్ లో ఎందుకు ల్యాండ్ అయ్యింది, అందులో ఎవరున్నారు అన్న సస్పెన్షన్ ప్రపంచాన్ని కుదిపివేస్తుంది. అయితే ఆ విమానంలో ప్రయాణించిన వ్యక్తి గురించి ఒక సంచలన నిజం బయటకు వచ్చింది. ఆ విమానంలో ఉన్నది సామాన్యమైన వ్యక్తి కాదు, ఏకంగా అమెరికా అగ్రశ్రేణి గూఢాచార సంస్థ అయిన CIA డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్. అసలు అమెరికా నిఘా సంస్థ బాస్ ఒక మిలిటరీ విమానంలో ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా రష్యాకు ఎందుకు వెళ్తున్నాడు? పుతిన్ ప్రభుత్వంతో అమెరికా కుదుర్చుకోబోతున్న ఆ చీకటి ఒప్పందం ఏంటో డీటెయిల్ గా తెలుసుకుందాం. CIA డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ ప్రయాణించిన ఆ విమానం రూట్ మ్యాప్ చూస్తేనే దీని వెనుక ఎంత సీక్రెట్ ప్లాన్ జరిగిందో మనకు అర్థమవుతుంది. ఫ్లైట్ రాడర్ డేటా ప్రకారం అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసానికి దగ్గరగా ఉండే జాయింట్ బేస్ ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ఈ C-17 మిలిటరీ విమానం బయలుదేరింది. సౌత్ కొరోలినాలో ఆగిన తర్వాత అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటుకొని యూరప్లోని తాల్వియా దేశ రాజధాని రిగాలో ల్యాండ్ అయింది. అక్కడి నుంచి నేరుగా రష్యా గగనతలంలోకి ప్రవేశించి అత్యంత సురక్షితమైన మాస్కోలోని నూక్నోవో ఎయిర్పోర్ట్ లో దిగింది. సాధారణంగా రష్యా ఆకాశంలోకి ఏ అమెరికా విమానం వచ్చినా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వెంటనే కూల్చేస్తాయి. కానీ ఈ విమానం లాట్వియా నుంచి రాగానే రష్యా మిలిటరీ దానికి ఒక సేఫ్ కారిడార్ ఏర్పాటు చేసి మరీ ఎస్కార్ట్ ఇచ్చిందంటే ఈ టూర్ గురించి క్రెమ్లిన్ కు ముందే పూర్తి సమాచారం ఉంది అన్నమాట. ఎయిర్పోర్ట్ లో దిగగానే అమెరికా ఎంబసీకి చెందిన నల్లటి అద్దాలున్న కార్ల కాన్వాయ్ ఆయన్ని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లింది. ఇంతకీ జాన్ రాట్క్లిఫ్ రష్యాకు ఎందుకు వెళ్ళినట్లు? అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ప్రధానంగా 3 కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టి సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు దాదాపు నిలిచిపోయాయి. ఈ యుద్ధాన్ని ఎలాగైనా ముగించాలని అమెరికా భావిస్తుంది. దీనిపై రష్యా ఇంటెలిజెన్స్ చీఫ్ సెర్గీ నరిష్కియాన్తో ఇతర క్రెమ్లిన్ పెద్దలతో ముఖాముఖి చర్చలు జరపడానికే రాట్క్లిఫ్ వెళ్లాడని టాక్ నడుస్తుంది. గతంలోనూ అమెరికా రష్యాల మధ్య జరిగిన ఖైదీల మార్పిడిలో CIA దే కీలక పాత్ర. 2024లో జరిగిన ఎవాన్ గెర్ష్కోవిచ్ పాల్ విలన్ల విడుదలలోనూ CIA కీలకంగా వ్యవహరించింది. ఇప్పుడు రష్యా జైళ్లలో ఉన్న మరికొందరు అమెరికన్లను విడిపించుకొని రావడానికే ఈ డైరెక్ట్ మీటింగ్ అని కొంతమంది వాదిస్తున్నారు. ఇజ్రాయెల్ పై దాడులు చేస్తున్న ఇరాన్ కు రష్యా ఆయుధాలు సప్లై చేయకుండా ఆపడం కోసం కూడా ఈ సీక్రెట్ వార్నింగ్ టూర్ జరిగి ఉండవచ్చని అమెరికా మీడియా కోడే కూస్తుంది. ఇంత జరుగుతున్నా అమెరికా రక్షణ శాఖ, పెంటగాన్ కానీ, వైట్ హౌస్ కానీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కానీ అధికారికంగా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. నో కామెంట్ అంటూ విషయాన్ని దాటివేస్తున్నారు. ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ ను అడిగితే తాను ఆ విమానం గురించి కానీ, అమెరికా అధికారుల టూర్ గురించి కానీ ఎలాంటి సమాచారం లేదు, అలాంటి మీటింగ్స్ ప్లాన్ చేయలేదు అని సింపుల్ గా కొట్టిపారేశాడు. అత్యున్నత స్థాయి గూఢాచారి ఒక శత్రు దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశాలు ఇలాగే మౌనం పాటిస్తాయి. 2021 నవంబర్లో అప్పటి CIA డైరెక్టర్ విలియం బాండ్స్ కూడా సరిగ్గా ఉక్రెయిన్ యుద్ధానికి 3 నెలల ముందు మాస్కో వెళ్లి పుతిన్ తో సీక్రెట్ గా చర్చలు జరిపాడు. ఆ తర్వాత ఒక CIA డైరెక్టర్ రష్యా గడ్డపై అడుగు పెట్టడం మళ్ళీ ఇప్పుడే. దీన్ని బట్టి చూస్తే ప్రపంచ రాజకీయాల్లో ఒక అతిపెద్ద పరిణామం జరగబోతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ జాన్ రాట్క్లిఫ్ మాస్కో టూర్ సక్సెస్ అయ్యి ఆయన తీసుకువెళ్లిన అమెరికా ప్రతిపాదనలకు పుతిన్ ఒప్పుకుంటే అంతర్జాతీయంగా చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ లో ఒక సుదీర్ఘమైన కాల్పుల విరమణ కుదిరే అవకాశం ఉంది. అదే జరిగితే గ్లోబల్ మార్కెట్ లో కుదుట పడతాయి, ఆయిల్ ధరలు కూడా తగ్గుముఖం పడతాయి. కానీ ఈ డీల్ వెనుక ఉక్రెయిన్ ను అమెరికా బలి చేస్తుందా అన్న భయం యూరప్ దేశాల్లో మొదలైంది. తమకు సపోర్ట్ ఇస్తున్న అమెరికా పరోక్షంగా పుతిన్ తో రాజీ పడుతుందా అని జెలెన్స్కీ ప్రభుత్వం టెన్షన్ పడుతుంది. ప్రపంచ దేశాల కళ్ళు కప్పి కేవలం ఒక మిలిటరీ కార్గో విమానంలో నిఘా బాస్ ను పంపడం ద్వారా అమెరికా తన దౌత్య వ్యూహాలను ఎంత షార్ప్ గా అమలు చేస్తుందో మనకు అర్థమవుతుంది. అగ్రరాజ్యాల పాలిటిక్స్ అంటేనే ఇంత.
అంతుచిక్కని మిస్టరీగానే ఉంటాయి. ఎప్పుడు న్యూక్లియర్ వార్ గురించి మాట్లాడుకునే దేశాలు అవసరం వచ్చినప్పుడు ఇలా సీక్రెట్ డీల్స్ కు కుదుర్చుకుంటూ ఉంటాయి. జాన్ రాడ్క్లిఫ్ మళ్ళీ అమెరికా గడ్డపై అడుగుపెట్టిన తర్వాత బహుశా ఈ టూర్ తాలూకు అసలు విషయాలు కొన్ని బయటకు రావచ్చు.